బెదిరింపు పాల్పడ్డాడో మరి ఆనాడు మొక్కుబడిగానే ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ 2023 జూలై 1 నుండి అమలు కావాల్సిన కొత్త పిఆర్సీ అది దిక్కు దివాణం లేకుండా పోవడం. అసలు ఇంత ఆ వేతన సంఘం ఇవాళ ఉందా లేదా అనేటువంటి ప్రశ్న. 6 నెలల్లో కొత్త పిఆర్సీ తీసుకొస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ ఉద్యోగులు మీకు ఓటేయాలి? ఇవాళ ఉద్యోగుల ఆరోగ్య భద్రత పూర్తిగా ఇవాళ గండిపడింది. ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంటే కేసీఆర్ గారు దాన్ని క్యాష్లెస్ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టి చివరికి ఉద్యోగుల మీదనే ఆ భారం మోపాడు. జియోఎంఎస్ 186 ద్వారా 2023లో కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కింద ఉద్యోగస్తులు మరియు ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పద్ధతిలో ట్రస్టును ఏర్పాటు చేయాలని ఆ జియో పేర్కొన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా ఏ రకంగా వదిలేసిందో దానివల్ల ఇవాళ అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఒకవైపు ఉద్యోగస్తులు పెన్షనర్లు ఎదుర్కొంటూ ఉన్నా ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రులు ఈ పెన్షనర్లు కానీ లేదా ఉద్యోగులు కానీ ప్రభుత్వాలు బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు ఆ ఆసుపత్రులు కూడా వీళ్ళకు నోచుకోకుండా పోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవాళ ఏ మెడికల్ సదుపాయాలు అందుతున్నాయో